హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము కీర్తనలు 68వ అధ్యాయము 28వ వచనము. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు బలము కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ దేవుడు నీకు బలము కలుగా నియమించున్నాడు. దేవుడు మనం బలవంతంగానే నియమించున్నాడు కానీ బలహీనులుగా మనల్ని చేయలేదు. ప్రతి దాంట్లో విజయం పొందేవారులుగా మనం నియమించున్నాడు కానీ మనకి పరాజయం కలిగించే వాళ్ళు మనల్ని నియమించలేదు. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలంటే, నువ్వు ఎప్పుడైతే నగరని యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా నువ్వు బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని అంతటిని నువ్వు పొందుకుని ఉన్నావు. కానీ నువ్వేంటి, నీకున్న సమస్యలు, నీకున్న ఇబ్బందులు దాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీలో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని, ధైర్యాన్ని నువ్వు గ్రహించుకోలేక ఆ పరిస్థితి వైపు చూస్తున్నావు. ఈరోజు నీలో ఉన్న దేవుని ద్వారా, నీ యొక్క బలము ద్వారా ఆ యొక్క ప్రతి పరిస్థితుల్లో నీకు విజయము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం. అడుగుడే మీకు ఏమైనా అడుగుచున్నాం తండ్రి. ఎవరెవరికి ఏ సహాయం తండ్రి ఆ సహాయం అందచేయండి తండ్రి. ఇది ప్రతి బలహీనతను తండ్రి అధిగమించి తండ్రి బలం ద్వారా తండ్రి, ఇది నీ యొక్క శక్తి ద్వారా తండ్రి, నీ యొక్క బలం ద్వారా వాళ్ళకి విజయం కలుగునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో తండ్రి మీరే తోడని నడిపించిందండి. ప్రతి పనిలో తండ్రి ఈ రోజు తండ్రి వీరికి విజయం కలుగునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా కలగజేస్తున్నావు దేవా. ఈ రోజు తండ్రి వీరు కోరుకునే ప్రతి ఒక్క దాంట్లో తండ్రి వీరికి విజయాన్ని అందజేస్తండి. అట్టి రీతిగా తండ్రి ప్రతి ప్రయాణంలో తోడని నడిపించండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక. తల దగ్గర నుండి అరికాల వరకు తండ్రి ఏ బలహీనత ఉందో తండ్రి, ప్రతి బలహీనత తండ్రి తొలగిపోయి తండ్రి ఆరోగ్యాన్ని ప్రవచిస్తున్నాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరేడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.